శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుదేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సకల సద్గురుదేవతాభ్యో నమో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు రేపటి పంచాంగం అనగా 24/3/2026 మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసం. తిథి షష్ఠి. రాత్రి 7:26 వరకు ఉంటుందండి. తదుపరి సప్తమి. తర్వాత వారం మంగళవారం. తర్వాత నక్షత్రం రోహిణి నక్షత్రం. రాత్రి 10:18 వరకు ఉంటుందని. తర్వాత మృగశిర నక్షత్రం. తర్వాత ప్రీతియోగం. ఇది ఉదయం 10:16 వరకు ఉంటుంది. తదుపరి ఆయుష్మాన్ యోగం. తర్వాత కరణం కౌలవ కర్ణం ఉదయం 8:36 వరకు ఉంటుంది. తదుపరి తైతుల కర్ణం. తర్వాత వర్జం మధ్యాహ్నం 2:55 నుండి 4:24 వరకు ఉంటుందండి. మరలా రాత్రి తెల్లవారితే 3:30 నుండి 5 గంటల వరకు ఉంటుంది. మరలా రాత్రి 10:54 నుండి 11:41 వరకు ఉంటుందండి. తర్వాత దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:20 వరకు ఉంటుంది. అమృత గడియలు రాత్రి 7:20 నుండి 8:49 వరకు ఉంటుందండి. తర్వాత రాహుకాలం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుందండి. తర్వాత యమగండం ఉదయం 9:00 నుండి 10:30 వరకు ఉంటుంది. తర్వాత సూర్యరాశి మీనరాశి, చంద్రరాశి వృషభ రాశి. సూర్యోదయం ఉదయం 6:07 నుండి ప్రారంభమవుతుంది. అదేవిధంగా సూర్యాస్తమయం 6:08 నుండి ప్రారంభమవుతుందండి. దిశశూల మంగళవారం నాడు వాయువ్యము ఉత్తరమునకు ప్రయాణం అంత పనికిరాదండి. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే బెల్లము నెయ్యి దానమిచ్చి ప్రయాణం చేయవచ్చండి. తర్వాత తారాబలం. మీది జన్మతార రోహిణి హస్త శ్రవణం నక్షత్రాలైతే జన్మతార అవుతుంది. ఇది అంత మంచిది కాదు. అందుచేత తోటకూర దానం ఇచ్చి మిగతా పనులు చక్కబెట్టుకోవచ్చండి. అదేవిధంగా మీది మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలైతే పరమిత్రతార అవుతుంది. ఇది అన్ని విధాలుగా బాగుంటుందండి. తర్వాత మీది ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం అయితే ఈ రోజున మీకు మిత్రతార అవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుందండి. తర్వాత మీది పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రాలైనట్లయితే ఈ రోజున మీకు నైదంతార అవుతుంది. అంత మంచిది కాదు. వదిలివేయడం చాలా మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే బంగారము నువ్వులు దానమిచ్చి మీ పని చక్కబెట్టుకోవచ్చండి. తర్వాత మీది పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రములైనట్లయితే ఈ రోజున మీకు సాధంతార అవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుందండి. తర్వాత మీది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలైతే ప్రత్యక్తార అవుతుంది. అంత మంచిది కాదు. వదిలివేయడం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో బెల్లం దానమిచ్చి ముందుకు వెళ్ళవచ్చండి. తర్వాత మీది అశ్వని మఖ మూల నక్షత్రాలైతే క్షేమతార అవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుంది. మీది భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం అయితే విపత్తార అవుతుందండి. ఈ రోజున మీకు అంత మంచిది కాదు. అందుచేత ఉప్పు కానీ బెల్లం కానీ దానం ఇచ్చి ముందుకు వెళ్ళొచ్చండి. తర్వాత మీ నక్షత్రము కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ అయినట్లయితే సంపత్తార అవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుందండి. ఇప్పుడు చంద్రబలం. మీది వృషభ రాశి కానీ మేషరాశి కానీ మీనరాశి కానీ మకర రాశి కానీ ధనస్సు రాశి కానీ వృశ్చిక రాశి కానీ కన్యారాశి కానీ సింహరాశి కానీ కర్కట రాశి కానీ అయినట్లయితే ఈ రోజున మీకు అన్ని విధాలుగా బాగుంటుందండి. తర్వాత
మీది తులారాశి అయితే అష్టమ చంద్రదోషం ఉంది, మంచిది కాదు. కుంభరాశి అయితే చతుర్థ చంద్రదోషం ఉంది, మంచిది కాదు. మిథున రాశి అయితే ఏ చంద్రదోషం ఉంది, అంత మంచిది కాదండి. తర్వాత ఈ రోజున శుభముహూర్తములు ఉదయం మేషలగ్నానికి 8:26 బాగుందండి. అదేవిధంగా మిథున లగ్నానికి మధ్యాహ్నం 12:46 బాగుందండి. ఇది రేపటి పంచాంగము వివరములు. నా పేరు శ్రీనివాస్ శర్మ, నేను పురోహితుల్ని. నా ఫోన్ నంబరు 9885077984, మరొక నంబరు 6304720012 అండి. ఇది శ్రీ గాయత్రి వైదిక స్మార్త ఆధ్యాత్మిక సేవాలయం తరపున ఈ విషయాలన్నీ తెలియపరుస్తున్నామండి. మేము దీనినే SGVSA సేవాలయంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించామండి. ఇందులో ఎన్నో విషయాలు తెలియపరుస్తున్నాము. ఆసక్తి ఉన్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. స్వస్తి.